ఒక రోజు అంటే 24 గంటలు, ఒక తిథి అంటే ఎన్ని గంటలు? తిథి సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎందుకు తెలుసుకుందామా? నమస్కారం అండి అందరికి. ఇది వరకే మనము తిథుల గురించి మాట్లాడుకున్నాము. తిథి అంటే సూర్యునికి చంద్రునికి మధ్య ఉండే దూరము ఒక 12 డిగ్రీల కోణం పెరిగేటప్పుడు దాన్ని తిథి అంటారని, చాంద్రమాసంలో 30 తిథులు ఉంటాయని, శుక్లపక్షంలో 15 తిథులు, కృష్ణపక్షంలో 15 తిథులు, దాని గురించి మాట్లాడుకున్నాము. తిథి సమయం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఎందుకో తెలుసుకుందాము. భూమి తన అక్షం చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా అండి. భూమి తన అక్షం చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుంది. దాన్నే మనము ఒక రోజు అంటాము. కానీ తిథి సమయం ఎలా ఉంటుందంటే సగటున సుమారుగా 23 గంటల 37 నిమిషాల దాకా ఉంటుంది. కానీ తిథి కొన్నిసార్లు 19 గంటలు ఉంటుంది, కొన్నిసార్లు 22 గంటలు ఉండొచ్చు, కొన్నిసార్లు గరిష్టంగా 26 గంటలు కూడా ఉండొచ్చు. దీనికి కారణం ఏంటంటే కెప్లర్స్ నియమం ప్రకారము భూమి చుట్టూ చంద్రుడు వలయాకారంలో తిరగరు, దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతూ ఉంటారు. అలా చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉండేటప్పుడు భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చేటప్పుడు చంద్రుడు వేగంగా తిరుగుతారు. అప్పుడు సూర్యుడికి చంద్రుడికి మధ్య ఉండే కోణము 12 డిగ్రీలు వేగంగా పూర్తయిపోతుంది. అదే చంద్రుడు భూమికి దూరంగా వెళ్ళేటప్పుడు వేగం తగ్గిపోతుంది. అప్పుడు తిథి పూర్తి అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలా దూరం బట్టి 19 గంటలు, 22 గంటలు, 23 గంటలు, 26 గంటలు ఇలా మారుతూ ఉంటుంది. సూర్యోదయం నుండి తర్వాత రోజు సూర్యోదయం వరకు ఒక రోజుగా మనం పరిగణిస్తాము. మన హిందూ క్యాలెండర్ ప్రకారము పొద్దున్న సూర్యోదయంకి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు అంతా కూడా అదే తిథిగా మనం పరిగణిస్తాము. అయితే కొన్నిసార్లు మరి తక్కువ తిథి ఉంటుంది, కొన్నిసార్లు ఎక్కువ తిథి ఉంటుందని మాట్లాడుకున్నాము కదా. ఉదాహరణకి పొద్దున్న 5:30కి అష్టమి తగిలింది అనుకోండి, 6 గంటలకు సూర్యోదయం అయింది అనుకోండి, ఆ రోజు ఏం తిథి అవుతుంది? అష్టమి అవుతుంది కదా. అదే అష్టమి 26 గంటలు ఉందనుకోండి, తర్వాత రోజు పొద్దున సూర్యోదయం వరకు కూడా ఉంటుంది కదా. అప్పుడు ఈ రోజు ఉంది సూర్యోదయంకి, రేపు కూడా సూర్యోదయంకి ఉంది. 2 రోజులు మనకి తిథి అష్టమి కనిపిస్తుంది. అలాంటి తిథిని అధిక తిథి అంటారు, 2 సూర్యోదయాలకి ఉంది కనుక. అదే విధంగా సూర్యోదయం తర్వాత 8 గంటలకి నవమి తగిలింది అనుకోండి, పొద్దున్న సూర్యోదయం అవ్వక ముందే 4 గంటలకే నవమి అయిపోయింది అనుకోండి, మనకి ఈ రోజు సూర్యోదయంకి లేదు కనుక రేపు సూర్యోదయంకి లేదు కనుక మరి మనకి ఆ తిథి నవమి కనిపించదు, దాన్ని క్షయతిథి అంటాము. అదే ఈ రోజు పొద్దున్న సూర్యోదయంకి అష్టమి ఉంది, రేపు పొద్దున సూర్యోదయంకి నవమి ఉంది అనుకోండి, అది సాధారణ తిథి. మన పండగలన్నీ కూడా సూర్యోదయంకి ఏ తిథి అయితే ఉంటుంది దాన్ని బట్టే చేసుకుంటాం కదండి. దీపావళి, హోలీ, నవరాత్రులు, గణేష్ చతుర్థి ఇవన్నీ కూడా సూర్యోదయం తిథి బట్టే చేసుకుంటాము. కానీ శ్రీరామనవమి, శ్రీరాములు వారు మధ్యాహ్నం పుట్టారు కనుక నవమి తిథి ఎప్పుడు కూడా మధ్యాహ్నం ఉన్నప్పుడే శ్రీరామనవమి జరుపుకుంటాము. అదే విధంగా శ్రీకృష్ణుడు రాత్రిపూట పుట్టారు కనుక అష్టమి తిథి రాత్రిపూట ఉన్నప్పుడు మాత్రమే మనం ఆ రోజు శ్రీకృష్ణాష్టమి జరుపుకుంటాము. అదే విధంగా శివరాత్రి రోజు రాత్రిపూట జరుపుకుంటాం కదా. చతుర్దశి తిథి రాత్రిపూట ఉండేటప్పుడు మనం ఆ రోజు శివరాత్రి జరుపుకుంటాము. మరి ఇప్పుడు మీకు సంక్రాంతి గురించి సందేహం రావచ్చు. సంక్రాంతి గురించి, అధిక మాసం గురించి రాబోయే రీల్లో చెప్పుకుందాము. థ్యాంక్ యూ.